యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు మునుపు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ పార్టీల కోసం మాట్లాడతారు, వాళ్ళ దేశంలో ఓడేటారు. కానీ మన ఎంపీలు అచ్చంగా తెలంగాణ కోసం నిలబడ్డారు, తెలంగాణ హక్కుల కోసమే పోరాడతారు. ఇవాళ ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, కేశవరావు గారు ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్లో అడిగారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కలిసి కేఆర్ఎంకి ఎంత ప్రాజెక్టు తీసుకుంటారు, దాన్ని తీసుకునే ముందు మా నీటి వాటాలు తెచ్చండి, మా హక్కులు తెచ్చండి అని చెప్పి గట్టిగా మన ఎంపీలు ఢిల్లీలో అడిగినారు. అదే కాంగ్రెస్ వాళ్ళు అవుతారా? వాళ్ళు మన అవుతారా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను ఎక్కువ విషయాలు పోను, కానీ రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి, సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ కౌన్సిల్ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు కూడా తప్పకుండా పార్టీ మీ వెన్నట్టు ఉన్నది, మిమ్మల్ని గెలిపించుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందజేస్తామని అనుకుంటాము. నిజానికి మీ వాళ్ళకి పెద్ద కష్టం కాదు. కర్ణాటకలో నేను వస్తే నేను మాట్లాడినా, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పాస్ అయిపోయింది. అది 8 నెలలకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, గ్యారెంటీ అమలు కాలేదు. ఇలా 28 ఎంపీలో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తారంటే 4-5